అలా ఎలా అనే వర్డ్ చాలా కామన్గా లైఫ్లో మనం వింటూనే ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ క్రికెట్ మ్యాచ్లో లాస్ట్ బాల్ 4 కొట్టాలని 6 వెళ్ళింది అనుకోండి, షార్ట్ కొట్టినట్టు కదా అలా ఎలా అని అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది లైఫ్లో. మరి ఈ టైటిల్, మరి ఇలాంటి ఒక ఎక్స్పీరియన్స్, ఈ మాట మీ లైఫ్లో ఎన్నిసార్లు వచ్చింది? మాట ప్రతిరోజు ఏదో టైంలో ఏదో ఒక దీనిలో వస్తుంది. అంటే ఏదైనా మనకి సర్ప్రైజింగ్గా ఏదైనా అనిపిస్తే అలా ఎలా జరిగిందని అంటాం మామూలుగా. అట్లా అదే టైటిల్ కింద పెట్టుకున్నారు కాబట్టి, అంటే అలా ఎలా అనేది కూడా ఏంటంటే అలా మొదలైందని ఒక చిన్న వర్డ్లో ఒక పెద్ద సినిమా లాగా ఎలా అయిందో అలాగే ఈ అలా ఎలా కూడా అంత పెద్ద సినిమా అవుద్దని అనిపిస్తుంది. చూద్దాం. అలా ఎలా అన్న ఒక మాట మనం జనరల్గా వాడుతుంటాం లైఫ్లో. దట్ ఈస్ బీన్ టైటిల్ వచ్చింది. సో హౌ డస్ ఇట్, ఎలా అనిపిస్తుంది ఇలాంటి క్వశ్చన్ మార్క్తో సినిమా టైటిల్ అవ్వడం? అవును, చాలా కొత్తగా ఉంది. అండ్ అవును, అలా ఎలా అనేది ఇప్పుడు యూత్కి చాలా ఈజీగా క్యాచ్గా వెళ్ళిపోయే టైటిల్లా ఉంది. అండ్ మనం అడుగుతూ ఉంటాం, అది నాకు చాలామంది అడుగుతున్నారు అలా ఎలా అని చాలా క్వశ్చన్స్ అడుగుతుంటారు నన్ను కూడా. సో నాకు కూడా అనిపిస్తుంది. సో ఎవ్రీడే మనం రోజు వాడుతున్న అది టైటిల్ అవ్వడం. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ రాహుల్. And I heard a lot of good things about the producer also. So I wish the entire team all the very best. మరి ఈ క్వశ్చన్ ఓకే, ఇంటర్వ్యూస్ జరిగేటప్పుడు మిమ్మల్ని అడుగుతారు ఆ ఫైట్ ఎలా చేశారు. అవునవును, చాలా చేశారు. అవును. మీకు పర్సనల్గా ఈ కెరియర్ తీసుకున్నాక డిడ్ యూ ఎవర్ ఫీల్ లైక్ ఎలా జరిగింది అలా? మేబీ నా సినిమా నా ఫస్ట్ ఓపెనింగ్ ఏమో. లాట్ ఆఫ్ పీపుల్ ఆస్క్ మీ అలా ఎలా జరిగిందని నా సినిమా ఓపెనింగ్. ఎందుకంటే హోల్ ఆఫ్ ది ఇండస్ట్రీ వాజ్ దేర్ అండ్ ఇట్ వాజ్ వెరీ సర్ప్రైజ్ దిస్ థింగ్. అండ్ నాకు కూడా అనిపించింది వావ్ అని. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చిరంజీవి గారి నుంచి నాగార్జున గారు, బాలకృష్ణ గారు, హోల్ ఇండస్ట్రీ వాజ్ దేర్ ఫర్ మై ఓపెనింగ్. నా ఫస్ట్ షాట్ మొత్తం డాన్స్ చేస్తున్నప్పుడు మొత్తం ఎవ్రీబడి వాజ్ సో సర్ప్రైజ్డ్ అండ్ దట్ వాస్ బీయింగ్ మై ఫస్ట్ షాట్. సో దట్ వాస్ వండర్ఫుల్ ఫీలింగ్. వావ్, థ్యాంక్ యూ అండి. సో ఈ టైటిల్ హౌ డస్ ఇట్ ఫీల్? అలా ఎలా అంటే ఫస్ట్ నుంచి కూడా ఆడియన్స్ను క్వశ్చన్ మార్క్లో పెట్టేసి వాళ్ళ నుంచే ఆన్సర్ తీసుకుని వీళ్ళు సూపర్ హిట్ కొట్టేద్దామని ట్రై చేస్తున్నారు అనిపిస్తుంది. సో చాలా తెలివైన టైటిల్ అనిపిస్తుంది నాకైతే. ఓకే, మరి అలా ఎలా అన్న సందర్భం మీ లైఫ్లో, మీ కెరియర్ స్టార్ట్ అయినాక మేజర్ సిచ్యువేషన్స్ ఎప్పుడన్నా అనిపిస్తుందా? అంటే చాలా సిచ్యువేషన్స్ అనిపిస్తాయి. కొన్ని సినిమాలు చూసి ఇది డెఫినెట్గా హిట్ అయిపోద్ది అనుకుంటాం. కొన్ని చూసి అమ్మో కొంచెం డౌట్ఫుల్గా ఉందని. సో డౌట్ఫుల్గా ఉన్నవేమో సూపర్ హిట్లు అయిపోతుంటాయి. చాలా బాగుంది సినిమా అనుకున్నవేమో అప్పుడప్పుడు అంత బాగా చేయవు. సో అప్పుడు అలా ఎలా అనుకుంటూ ఉంటాం మనం. సో బేసిక్లీ 4 కొట్టాలంటే 6 పడిపోద్ది, 6 కొట్టాలంటే క్యాచ్ అయిపోద్ది. 6 కొట్టాలంటే క్యాచ్ కాదు, ఇంకా ఏదైనా అయిపోద్ది. సో అలాంటప్పుడు అలా ఎలా అనుకుంటూ ఉంటాం. అలాంటి సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి నా లైఫ్లో. Wish the team all the best and yeah, my friend Rahul, hope you get a big success. Thank you. Alright, the title itself is ala ela question mark tho vastindi. So ilanti question mark the title ante how does it feel as an audience? As an audience, it's like a question mark that what's going to be there in the movie, you know. There's so much, and there's like a romantic hero Rahul, and then there's Vandana Kishore, who's like a very famous comedy hero. And now the question mark is like how the combination is going to look on screen, the romance and the comedy all in the main genre, you know. And it's looking so beautiful. The visuals are so beautiful. There's so much in the movie and I'm really looking forward to watch it. Okay, meeku eppudu ala ela anipichinda mee career start ayinappudu nunchi? Without a look test. I mean, like without a look test, without even seeing my acting, like I was chosen. So that was a moment for me. Rahul, he's like one of my most favorite co-stars, and he's lovely to work with. Actually, I'm really looking forward to work with him again. And he's looking fabulous in the teaser and everything. So I wish him all the luck, and I'm sure this movie is going to be it's a winner actually in his hands. So thank you so much. Title ఎలా అలా క్వశ్చన్ మార్క్ తో టైటిల్ స్టార్ట్ అవుతుంది. అలా ఎలా అనేది ఫస్ట్ నాకు అలా మొదలైంది గుర్తొస్తుంది. ఎందుకంటే ఐ థింక్ ఫాంట్ కూడా కొంచెం సిమిలర్గా ఉంది. అండ్ ఆల్సో బోల్డ్ అంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు ఈ ప్రాజెక్ట్లో. సో వాళ్ళ సెలబ్రేషన్లో నేను కూడా ఒక పార్ట్ అవుదామని వచ్చాను. మరి కెరియర్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇలాంటి ఒక మాట క్వశ్చన్ మార్క్ అలా ఎలానా అన్నది ప్రతి లైఫ్లో ప్రతి మూమెంట్లో ఏదో ఒక చోట ఏదో ఒక విషయంలో వస్తూనే ఉంటుంది కదా. సో వీ కీప్ థింకింగ్. నా కెరియర్లో అలా ఎలానా ఫస్ట్ నేను యాక్టర్ అయ్యి హీరో అయ్యి ప్రేక్షకులందరూ నన్ను ఆదరించి
ఇంత లవ్ ఇచ్చినప్పుడు అలా ఎలా అనిపించింది అంటే అసలు ఫస్ట్ నన్ను ఎలా యాక్సెప్ట్ చేశారనిపించింది. నా మీద నాకు అంత నమ్మకం ఉండేది కాదు. సో నా సినిమాలు చూసి నాకు ఆ నమ్మకాన్ని ఇచ్చారు. అటు ఆల్ ది బెస్ట్ విషెస్ టు అలా ఎలా. ఈ సినిమా కూడా పెద్ద సక్సెస్ అయ్యి దీనిలో యాక్టర్స్ అందరికీ మంచి పేరు రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ. First of all, you tell me the meaning of Allah Ilah. Oh. Yeah. Allah Ilah means Hindi में बोलना तो ऐसा कैसा? ऐसा कैसा? Oh, ऐसा कैसा? So I am thinking Allah Ilah. Why Allah Ilah? Why the title name is Allah Ilah? So we have to watch the movie to know, the meaning behind this title. Yeah. Right. So did you ever feel this Allah Ilah after your career? Every day-to-day life we'll feel, na? That's pretty common. Allah Ilah, like, yeah. Nice title, catchy title, yeah. Yeah. So your wishes to the team? Yeah, I wish the entire team all the success. I hope audio becomes success, movie becomes success, and I want to wish my friend Shani also. Thank you. టైటిల్ క్వశ్చన్తో స్టార్ట్ అయింది. నేను చెప్పడం కూడా క్వశ్చన్తో స్టార్ట్ చేయాలని ఇంకా ఎంటర్ అవుతున్నాను. ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత పూర్తిగా తెలుస్తుంది నాకు సాంగ్స్ ఎలా ఉన్నాయి అని. ఈ సినిమా ఫేస్బుక్లో నేను ఒక చిన్న సాంగ్లో చూసాను. గ్రీనరీ మధ్యన ఒక అమ్మాయి డాన్స్ చేస్తుంటే ముగ్గురు అబ్బాయిలు షానీ, వెన్నెల కిషోర్, హీరో రాహుల్ చూస్తున్నది. అది చాలా బ్యూటిఫుల్గా ఉంది. దట్స్ వాట్ ఐ కెన్ సే రైట్ నౌ. అండ్ ఐ విష్ దెమ్ ఆల్ ద బెస్ట్. టీమ్ గ్యారెంటీగా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సినిమా టైటిల్గా వచ్చింది. మీరు ఎంటైర్ కెరీర్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టైటిల్స్ చూస్తుంటారు. ఈ టైటిల్ ఇట్ సెల్ఫ్ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్తో స్టార్ట్ అవుతుంది. కొత్త డైరెక్టరు, సో సరికొత్తమైన కథనంతో ముందుకు వచ్చారు ఆయన. ఇవన్నీ మీరు అలా అడిగితే నేను ఎలా చెప్పనండి. మై క్వశ్చన్ ఇస్ ఏదైనా చెప్పిన దాంట్లో సమాధానం ఉంది, మీరు అర్థం చేసుకోవాలా. టైటిల్ మీరు ఎలా ఫీల్ అయ్యారన్నారు, మీరు అలా అడిగితే నేను ఎలా చెప్పనండి అన్నా. నాట్ అబౌట్ టైటిల్ సార్, ఇదే కదా. అలా ఎలా మీరు అలా అడిగితే నేను ఎలా చెప్పను, దాంట్లోనే సమాధానం వచ్చింది కదా. ఏదన్నా ఒక సందర్భం అనిపించిందా అలా ఎలా జరిగిపోయింది అనేసి? ఉంటుంది కామన్గా అందరూ అనేది, రోజు ఫ్రీక్వెంట్గా చాలాసార్లు అంటాం. అవునా అలాగా, అలా ఎలా జరిగింది అని ఎన్నోసార్లు అంటాం మనం. అది వాడుకలో ఉండేదాన్ని చాలా చక్కగా పెట్టారు, బాగుంది.